నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు హైందవి గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కడో రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడి వ్యాపారస్తులు తెలంగాణలోకి వచ్చి తెలంగాణ ప్రజల మీద, అదేవిధంగా వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని బానిసలుగా చూస్తున్నారు. ఆ రోజు మొండా మార్కెట్ లో చిన్న ఇష్యూ అయితే అది పెద్దగా ఎందుకు చేశారు, ఇంకోటి జాతి పరంగా, కుల పరంగా ఎందుకు దూషించారు అనేది చర్చ నడిచింది. నేను ఇక్కడ క్లారిటీ చెప్తానండి. నేను కూడా ఆ విషయం ఏంటంటే ఆఫ్టర్ నేను ఇక్కడ కూడా క్లారిటీ చెప్తాను. బిఫోర్ నేను వీడియో చేసినప్పుడు ఈ సంఘటన ఏం జరిగింది అన్నది విషయం తెలియదు మనకు. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ కేవలం మార్వాడి గో బ్యాక్ అంటున్న దానిపైన మాత్రమే నేను స్పందించడం జరిగింది. ఈ గొడవ గురించి కానివ్వండి, లేకపోతే ఈయన కులం పేరుతో దూషించిన సంగతి మనకు తర్వాత విషయం తెలిసినటువంటి విషయం అనమాట. దాన్ని నిన్న నేను మీడియా వాళ్ళతో కూడా క్లారిటీ చేసి చెప్పినాను. అయితే మోండా మార్కెట్ లో ఒక జ్యువెలరీ షాప్ అల్లుడు తీసుకొచ్చి రోడ్డు మీద వెహికల్ ఆపిన వెహికల్ ని వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు తీయండి అని అంటే, నన్నే తీయమంటావారు అబ్బాయి అని చెప్పేసి అని కొట్టిండు. మార్వాడి వాడు నిజంగానే ఏంటంటే ఆయనకున్న బలుపుతోనే కొట్టిండు. కొట్టిన తర్వాత ఏమైంది అని అంటే, పక్కనే వేరే అతను సేమ్ దళిత్ అనమాట. అతను ఆయన వచ్చి, అన్న ఎందుకు కొడుతున్నారే మీరు, అది ఇది అని చెప్పేసి అంటే, మమ్మల్ని అంటవారా కొడుక అని చెప్పేసి ఆ ఓనర్ వచ్చి ఈ దళిత్ని కొట్టడం జరిగింది. దళిత్ ఎవరైతే అన్నం ఉన్నాడో అన్నను కొట్టడం జరిగింది. కొట్టిండ్రు. అక్కడ పాపం ఆయనకు చెవు కూడా పాపం దెబ్బ తగిలింది. చాలా ఘోరంగా కొట్టడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే. ఈ విషయాన్ని 100% ఖండిస్తాం మేము. రేపో మాపో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి మేము పరామర్శించాలని చెప్పేసి అనుకున్నాం. ఇప్పటికే ఏసీ పరిరక్షణ సమితి వాళ్ళు కూడా ఈ విషయం పైన వాళ్ళు స్పందించారు. దీనికి సంబంధించి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి పోతున్నారంట. కానీ వాస్తవం ఏంటంటే, ఆ కొట్టినటువంటి వ్యక్తి కానివ్వండి, దెబ్బ తగిలిన వ్యక్తి ఏంటంటే ఎవరిని కూడా కలవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అని చెప్పి ఒక విషయం తెలిసింది నాకు. నేను వెళ్ళాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తే, వాళ్ళ దగ్గరికి వెళ్దామనంటే కొంతమంది మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయన ఎవరిని కలవడానికి ఇష్టపడతలేరమ్మా, ఈ జరిగిన దాని గురించి ఆయనకు బాధ ఉంది. అక్కడ ఉన్నటువంటి మార్వాడి వాళ్ళే ఎవరైతే కొట్టిండో మార్వాడి అతను వాడిని ఘోరంగా తిట్టారంట. అసలుకి వాడిని ఉల్టా వేసుకున్నారంట మార్వాడిలే. మరి ఇక్కడ ఎవరు సపోర్ట్ చేసారు? మరి ఆ రోజు దళిత్ అన్న ఒక కార్డు మీద వాడుతున్నారు కదా ఇక్కడ. మరి అతన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాను, మనుషులు మనం మర్చిపోయినామా? మనము మానవత్వం అనేది మర్చిపోయి వాడు కొట్టిండు, కరెక్ట్, వాడు కొట్టింది తప్పు. ఆ తప్పును మనం ఏం చేయాలి? ఖండించాలి ఖచ్చితంగా. ఆ ఖండించిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని అక్కడనే మనము చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మనం ముందుకు పోవాలి. కానీ దాన్ని మీరు ఏం చేస్తున్నారు? దళిత్ వర్సెస్ మార్వాడి చేసేసి ఫస్ట్ మార్వాడి గో బ్యాక్ అన్నారు వాళ్ళు. మార్వాడి గో బ్యాక్ అంటే వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఇప్పుడు మార్వాడి కల్చర్ గో బ్యాక్ అని చెప్పేసి అంటున్నారు. కల్చర్ ఎక్కడికి వస్తుందండి? వ్యక్తుల వల్లనే కదా కల్చర్ ఇక్కడికి వచ్చేది. ఒక వ్యక్తి వల్లనే కదా మన తెలంగాణ కల్చర్ మనం మాట్లాడుకుంటున్నాం కదా. మన తెలంగాణ కల్చర్ అనేది ఎక్కడికి వచ్చింది? మరి ఎవరో ఒకరు మొదలు పెడితేనే కదా అది మనకు కల్చర్ గా మారింది మనకు. మరి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి మనం అనుకుంటున్న తరుణంలో వాళ్ళని గోబ్యాక్ అనడం కంటే కూడా మనం ఎదిగి చూపించాలి వాళ్ళకంటే ధీటుగా కదా. తెలంగాణ సాధించుకున్నది ఎందుకోసం అని చెప్పి మనము మన ప్రాంతంలో మన యొక్క అభివృద్ధి కోసం మనం 12 ఏళ్ల కిందట తెలంగాణ సాధించుకున్నాం. 2014లో వచ్చింది మనకు. మరి వచ్చిన తెలంగాణలో మనం ఎంతవరకు మనం యూటిలైజ్ చేసుకున్నాం? తెలంగాణ వనరులను కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యాపార అవకాశాలను కానివ్వండి, ఉపాధి అవకాశాలను కానివ్వండి, మనం ఏ మేరకు మనం ఉపయోగించుకున్నాం అని చెప్పేసి ఆలోచించడం బంద్ చేసి, ఇలాంటివన్నీ కూడా నార్త్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, సౌత్ వాళ్ళు పోయి అక్కడ ఉంటున్నారు అని అంటే, ఈ దేశంలో ఎవరికి ఎక్కడైనా ఉండేటటువంటి అధికారం ఉంది. కానీ దాడులు చేసే అధికారం ఎవరికి లేదు. దాడులు ఎవరి మీద ఎవరు చేయొద్దు. చేసినా సరే ఒకవేళ చట్టపరంగా మీరు వెళ్ళి కంప్లైంట్ చేసి ఆ విషయం సాల్వ్ చేసుకోవాలి తప్ప ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి అని చెప్పేసి ఉపయోగిస్తే మాత్రం సహించే సమస్య లేనే లేదు. కాబట్టి తెలంగాణ వాళ్ళం డెవలప్ కావాలని మనం అనుకుంటున్నప్పుడు ఎంతమందికి మీరు ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళని నేను అడుగుతున్నాను, ఎంతమందికి మీరు ఉపాధి అవకాశాలు కల్పించారు చెప్పండి? ఎంతమందిని మనము ఇవాళ తెలంగాణ వాళ్ళను మనం డెవలప్ చేసినాం? ఎంతమందికి మీరు వ్యాపారాలు పెట్టించారు? ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు శిక్షణ ఇప్పించారు ఉద్యోగాలు రావడానికి? గ్రూప్ 1 పరీక్షలలో ఎంతమంది విద్యార్థులను మీరు ముందుకు తీసుకెళ్లారు? మరి ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా మనము. కేవలం గో బ్యాక్ అని నినాదం ఇస్తే సరిపోదు కదా. గో బ్యాక్ అన్నాం, నెక్స్ట్ ఏంది, వాట్ నెక్స్ట్? అందరినీ పంపించేద్దామండి ఇక్కడ నుంచి. తెలంగాణ వాళ్ళం మాత్రమే ఉందాం. తెలంగాణలో కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలి. వాస్తవానికి తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలి అన్నప్పుడు ఏంటి అని అంటే, బయట దేశాలలో ఉన్నటువంటి తెలంగాణ వాదులని, తెలంగాణ బిడ్డలను అందరినీ కూడా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలను అందరినీ కూడా తెలంగాణకు రప్పించుకుందాం. మనమే ఉందాం. మిగతా రాష్ట్రాల వాళ్ళు ఎవ్వరు మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎవరు రాకండి. నేనే చెప్తున్నా,
ఇవాళ మా తెలంగాణలో మేమే ఉంటాం, బయట రాష్ట్రాలందరూ వెళ్ళిపోండి, మా రాష్ట్రంలో మేమే ఉంటాము, మేము సూరత్ కి పోము బట్టల కోసం అని చెప్పేసి అని, లేకపోతే వెస్ట్ బెంగాల్ కి పోము, మా యొక్క ప్రొడక్షన్ అనేది మేము ఇక్కడనే చేసుకుంటాం ఖచ్చితంగా. మా యొక్క ప్రతి ఒక్కటి చిన్న గుండు పిన్న కానుంచి మొదలు పెడితే, మా బొట్టు పిల్ల కానుంచి మొదలు పెడితే, ఇవాళ పెద్ద పెద్ద విమానాలు కూడా మేము ఇక్కడే తయారు చేసుకుంటాం. ఓన్లీ తెలంగాణలో ఉంటాము, తెలంగాణలో మేము అన్ని తయారు చేసుకుంటాం. మా దగ్గరికి ఎవరైనా మా గేట్ దాటి ఎవరైనా లోపలికి వచ్చారంటే మాత్రం మర్యాద ఉండదు రాబాయ్, నేను చెప్తున్నాను. భారత రాజ్యాంగంలో ఏ వ్యక్తి అయినా సరే ఎక్కడైనా నివసించే హక్కు ఉందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచే వ్యాపారాలు చేసుకుంటున్నారు, చేసుకునివ్వండి, ఇంకా చేసుకోవాలి, వాళ్ళ వ్యాపారం కూడా బాగుండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ఉద్యమానికి ఆజ్యం పోసింది ఎవరంటే ఆ దాడి కనుక ఆ రోజు జరిగి ఉండకపోతే ఇవాళ దాడి కానే కాదు, తప్పు. మీరు అందరు కూడా రాంగ్ ప్రోపగండా చేస్తారు ఇక్కడ. నేను అందుకనే చెప్తున్నాను, దాడి కాదు. దక్షిణాది రాష్ట్రాల యొక్క ఈ సమస్య పైన నేను ఎన్ని రోజుల నుంచో చూస్తున్నాను. నేను సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేసినటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో నేను చూస్తున్నాను కాబట్టి స్పందించాను. ఇవాళ భారతదేశ సమగ్రతను దెబ్బతీయాలని చెప్పేసి చూస్తున్నటువంటి విచ్ఛిన్నకర శక్తులన్నీ కూడా ఇవాళ ఏం చేస్తున్నాయి అంటే దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల పేరు పైన వాళ్ళు విచ్ఛిన్నానికి కుట్ర పన్నారు. ఇవంతా కూడా ఒక అసలు పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఎవరో వీళ్ళకు స్పాన్సర్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఇది ఇవాళ మొదలైంది కానే కాదు, నేను స్పష్టంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. ఇవాళ మొదలైన సమస్య కాదు ఇది. దాదాపు నేను 2-3 సంవత్సరాల నుంచి, 2-3 నెలల నుంచి కూడా కాదు, 2-3 సంవత్సరాల నుంచి నేను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నటువంటి పేజ్లను నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ద్రవిడియన్ సమాజం అని చెప్పేసి ఒకటి పెట్టుకుంటాడు, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనం అని ఇంకొకటి అంటాడు. ఏంటి అసలు తెలంగాణ మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఇంకేమైనా పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్లలో ఉన్నామా? మనం ఏం మాట్లాడుతున్నారు అసలుకి? భారతదేశంలో ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు ఆపరేషన్ పోలో నిర్వహించకపోయింటే ఇవాళ మన మంటుల తెలంగాణ ఏదైతే ఉందో పాకిస్తాన్ లో కలిసి ఉండేది. మరి ఆ పాకిస్తాన్ లో ఉండడానికి మీకు ఇష్టం ఉందా చెప్పండి. మరి హైదరాబాద్ సంస్థానాన్ని చివరికి ప్రపంచం దేశం మొత్తంకి స్వతంత్రం వస్తే ఇక్కడ వచ్చినట్టు 1948లో వచ్చింది మనకి స్వతంత్రం. మరి తెలంగాణకి ఆ స్వతంత్రం ఇచ్చింది ఎవరు? ఒక గుజరాత్ వ్యక్తి. మరి తరిమేద్దామా? మరి ఇవాళ అదేంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చినటువంటి స్వతంత్రం మాకు వద్దు అని చెప్పేసి పాకిస్తాన్ లో కలుస్తారా చెప్పండి. మరి మీరు ఇవాళ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతున్నటువంటి మీరు, అంబేద్కర్ గారు ఎక్కడ పుట్టిందండి? మహారాష్ట్రలో కాదా పుట్టింది? అంబేద్కర్ గారు తెలంగాణలో పుట్టిందా? మరి ఆ అంబేద్కర్ గారి రాజ్యాంగం మీకెందుకు? అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని పాటిస్తున్నారా మీరు? సావిత్రిబాయి పూలే గారి గురించి మాట్లాడతారు కదా మీరు, పూలే గారి గురించి మాట్లాడతారు కదా, వాళ్ళంతా మహారాష్ట్రియన్స్. మరి అంతకు మాయావతి గారు ఎవరండి? ఉత్తరప్రదేశ్ ఆమె. మరి మీరు ఎందుకు ఆదర్శంగా తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా? దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు మీకు కావాలి అనుకున్నప్పుడు ఉత్తరాది రాష్ట్రాల యొక్క రాజ్యాంగం మీకు ఎందుకు? మరి ఎందుకు? ఏం మాట్లాడుతున్నారు అసలు? పాయింట్లు మాట్లాడేటప్పుడు అర్థం ఉండాలి కదా దానికి, ఏదైనా మాట్లాడడానికి. కాబట్టి నేనేమంటా అంటే రాజ్యాంగం ముందు అందరం సమానమే అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నప్పుడు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి హక్కులను మీరు వాడుకోండి అని నేను చెప్తున్నా. డెవలప్ కాండి ఖచ్చితంగా, కానీ నువ్వు డెవలప్ అయ్యే ముసుగులో నువ్వు ఏం చేస్తున్నావు? అభివృద్ధి చెందాలన్న ముసుగులో నువ్వు వేర్పాటువాదాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ వేర్పాటువాదం అనేది మేము ఖచ్చితంగా ఒప్పుకోము. మేము బీసీలలో 10% రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తామంటే ఒప్పుకుంటలేము. మేమెందుకు ఒప్పుకుంటామండి? అలా దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కావాలనుకున్నప్పుడు నీకు ఒక రాజ్యాంగం ఉంది, నీకు ఒక పార్లమెంట్ ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ కొట్లాడు కావాలంటే. అంతే తప్ప ఇలా కూర్చొని రాష్ట్రాలుగా విడిపోయినాం కాబట్టి మేము మా తెలంగాణకి ఎవరు రావద్దు. మళ్ళా ఇక్కడ చూడండి, ఉల్టా చోర్ కొత్త వరకే దాట అయినట్టు వీళ్ళే నినాదం ఇస్తారు, వీళ్ళే సమాధానం చెప్తారు. అంటే పిచ్చోళమా మేమందరం కూడా? ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అంటే తెలంగాణ ఉద్యమం మీరు చేసిరా? ఇంకో విషయం చెప్తా, ఇవాళ ఎవరికి తెలియదు జనాలకు అందరికీ కూడా, కానీ తెలంగాణ ఉద్యమం మొదలైంది భారతీయ జనతా పార్టీ వల్ల. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిని నేను. చూస్తే మీకు అనిపించచ్చు, నేను చెప్తే నవ్వులాటగా అనిపించచ్చు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్న టైంలో 2007లో మీకు బహుశా గుర్తుండే ఉండొచ్చు, 1857కి మనము 75 అప్పుడు ఉత్సవాలు చేసినాం. 1857 తిరుగుబాటు, సైనికుల తిరుగుబాటుకు సంబంధించి ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి సంబంధించినటువంటి సంవత్సరం పాటు ఉత్సవాలు జరిగినాయి. ఆ ఉత్సవాల టైంలో కోటి మహిళా కళాశాల బ్యాక్ సైడ్ 1857 తిరుగుబాటుకు సంబంధించినటువంటి ఒక స్మారక చిహ్నం ఉన్నది. ఆ చిహ్నం దగ్గరికి ర్యాలీగా పోయినాం మేమందరం కూడా. ఆ టైంలోనే రాజశేఖర రెడ్డి గారు స్వతంత్ర సమరయోధులు అందరితో కలిసి మా యొక్క కోటి మహిళా కళాశాలకు సంబంధించినటువంటి ఎజ్రా హాల్లో ఆయన ఒక మీటింగ్ పెడితే నేను ఆ మీటింగ్ కి నేను పోయినాను. నేను అక్కడ వందే మాత్రం పాడినాను. మీకు కావాలంటే వీడియోస్ తెప్పించుకొని చూడండి.
ఆ రోజు మేము మొట్టమొదటగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముందు తెలంగాణ నినాదం ఇచ్చినటువంటి వ్యక్తిని నేను. ఏ కేసీఆర్ వచ్చి చెప్పిండు ఆ రోజు వచ్చి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు తెలంగాణ నినాదం ఇచ్చిందా? ఆ రోజు కర్చిఫ్లలో తీసుకుపోయి నేను భట్టు శ్రీహరి గారు అని చెప్పేసి మా యొక్క ఏబీపీ హ్యాబిట్స్ జోనల్ ఇన్ఛార్జ్ గా ఉండే ఆయన నేను ఇంకొక కొంతమందిని కలిసి వెళ్ళి జై తెలంగాణ నినాదం చేసేటువంటి మొట్టమొదటి వ్యక్తులం మేమండి. ఇవాళ మీరు గద్దెలెక్కిన మీరు ఎక్కినందుకు, తెలంగాణ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో బతుకమ్మ ఆడించినటువంటి వ్యక్తిని నేను. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి బోరాలు ఎత్తిచ్చినటువంటి వ్యక్తిని నేను. ఇవాళ నేను ఎందుకు ఊరుకుంటాను? నా తెలంగాణ మీద అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా? తెలంగాణకు అన్యాయం జరిగినా ఊరుకోను, తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులకు అన్యాయం జరిగినా నేను ఖచ్చితంగా ఊరుకోను. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.